హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ కుట్టీస్. ఈరోజు నేను మీకు ఒక కేక్ చేసి చూపించాలనుకుంటున్నాను. అది కూడా నో కుకింగ్, నో సోడా, నో ఓవెన్. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మనం రెసిపీ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటుగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూస్తూ ఉంటేనే మనకి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. పిల్లలే కాదు, మనం కూడా టెంప్ట్ అయి తినేస్తాము. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా రెసిపీ. ఇది వచ్చేసి నో బేక్ కేక్. సో దీనికి వచ్చేసి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ మీకు. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్, నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్, కొంచెం బటర్, 1 ప్యాకెట్ బిస్కెట్స్, ప్లెయిన్ బిస్కెట్స్ అండ్ 1 బనానా. ఫస్ట్ అయితే మనం బిస్కెట్స్ని ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నాను. మీకు అవైలబుల్ పార్లేజీ బిస్కెట్స్ ఏమైనా ఉన్నా తీసుకోవచ్చు. నేను ఆ బిస్కెట్స్ని ఇలా మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నా. అందులో మనకి బటర్ ఉంది కదా, ఈ బటర్ని కొంచెం వేడి చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. ఈ బటర్ని ఆ బిస్కెట్స్ పౌడర్లో మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బటర్ అంతా బాగా పట్టేలాగా మనం మిక్స్ చేయాలి. మెయిన్గా ఈ కేక్ వచ్చేసి ఈ బిస్కెట్ పౌడరు బటర్దే మనకి బేస్గా ఉంటుంది కేక్కి. సో ఇది మనం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో చెప్పాను కదా విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ మనకి ఒక స్మాల్ బౌల్ కేక్ వచ్చేసి మనకి 1 గ్లాస్ విప్పింగ్ క్రీమ్ పడుతుంది. ఈ విప్పింగ్ క్రీమ్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్, మీరు కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే మనకి ఆ క్రీమ్ అంతా సాలిడ్ లాగా అయిపోతుంది. ఆ లిక్విడ్ అంతా మనకి గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో అప్పటి వరకు మనకి హెవీగా ఇట్లా బీట్ చేసుకోవాలి. హ్యాండ్తో బీట్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది. మీకు బీటర్ లేని వాళ్ళు మిక్సీలో ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం బీట్ చేస్తూ ఉండగా ఫైనల్గా చాలా గట్టిగా అవుతుంది. చూసారు కదా, ఈ విప్పింగ్ క్రీమ్ని ఎట్లా గట్టిగా అయిపోయిందో మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం బటర్తో మిక్స్ చేసిన బిస్కెట్ పౌడర్ ఉంది కదా, దాన్ని వేసి ఒక థిక్ లేయర్గా మనం ఫామ్ చేయాలి. ఎట్లాంటి గ్యాప్స్ లేకుండా సాఫ్ట్గా మన స్పూన్తో గ్యాప్స్ లేకుండా ఇట్లా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఎందుకంటే కేక్ వచ్చేసి ఇదే బేస్ కాబట్టి మనం ఇది పర్ఫెక్ట్గా చేసుకోకపోతే మన కేక్ పీస్ తీయడానికి సరిగా రాదు. సో దీన్నే మనం ప్రాపర్గా పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను పెట్టాను కదా. నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయాలి. ఇది కూడా మనం 1/2 ఇంచు లేయర్ లాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా.
చూడండి ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని లేయర్స్ లాగా పెట్టుకున్నాను. సో మనకి ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ విప్పింగ్ క్రీమ్, ఫస్ట్ లేయర్ బిస్కెట్ పౌడర్, ఈ విధంగా 2 లేయర్స్ కింద మనం సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం బనానాని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఆ స్లైసెస్ని ఈ విప్పింగ్ క్రీమ్ పైన ఒక లేయర్ లాగా బనానాస్ అన్నీ సర్ది పెట్టుకోవాలి ఈ విధంగా. సో ఈ బనానా అన్నీ సెట్ చేసిన తర్వాత మనం కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి చాలా బాగుంటుంది. సో మనకి ఇప్పుడుకి 3 లేయర్స్ అయ్యాయి. 4th ఫైనల్ లేయర్గా విప్పింగ్ క్రీమ్ని మళ్ళీ మనం ఈక్వల్గా లేయర్ని మంచిగా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను అడ్జస్ట్ అన్నీ ఎట్లాంటి గ్యాప్ లేకుండా చేసుకున్నాను. సో దీనిపైన ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని మనం టాపింగ్గా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ట్రాబెర్రీస్ అన్ని మనం టాపింగ్ పెట్టుకున్న తర్వాత మనం 4 to 5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి లేయర్స్ మనకి బిస్కెట్, విప్పింగ్ క్రీమ్, బనానా, విప్పింగ్ క్రీమ్ ఇవన్నీ లేయర్స్ మనకు చక్కగా కనిపిస్తుంది కదా. ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిపడి మనకి కేక్ కట్ చేసుకోవడానికి మనకి ఈజీగా వస్తుంది. అందుకే 4 to 5 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 అవర్స్ పెట్టి మనం తీసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కేర్ఫుల్గా పీసెస్లా కట్ చేసుకుని తినాలి. చూసారు కదా, ఎమ్మి కేక్ రెడీ అయిపోయింది. వితౌట్ కుకింగ్, నో మైదా. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.